దేశ రాజధాని ఢిల్లీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటిలో నుంచి బయటకు వచ్చేందుకు ఢిల్లీ వాసులు భయపడుతున్నారు. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో కనుచూపు మేరలో ఏమీ కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు ప్రభావం విమాన, రైలు ప్రయాణాలపైనా పడింది. 134 విమాన, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ దాదాపు సున్నాకి పడిపోవడంతో ఢిల్లీ నుంచి బయలుదేరే పలు ఫ్లైట్లు రద్దయ్యాయి. ఢిల్లీకి వచ్చే ఫ్లైట్లను అధికారులు దారి మళ్లిస్తూ ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీని పొగమంచు కమ్మేస్తూ ఉండడంతో ఉదయం కూడా రాత్రిని తలపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కనీసం ముందున్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు విడవకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాహనదారులు ఖచ్చితంగా ఫాగ్ లైట్లు ఉపయోగించాలి అని పోలీసులు సూచిస్తున్నారు. ఢిల్లీ నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీ సహా ఉత్తరాది ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఢిల్లీ నగరంలో ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో తీవ్ర స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివిధ నగరాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు పాటియాలా, లఖ్నవూ, ప్రయాగ్రాజ్లో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. అమృత్సర్లో కనీసం ముందున్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.